దేవుడు ఆశీర్వదించడానికి ఖాళీ చేస్తాడు. కొన్నిసార్లు సైతాన్ని, విశ్వాసాన్ని శోధించడానికి కూడా నిన్ను ఎదురు దెబ్బలు కొడతా ఉంటాడు సైతాన్. దేవునికి సంతోషం కలిగించాలన్నా, సైతాన్ గాడిని తిరిగి దెబ్బ కొట్టాలన్నా నేను చెప్పిన రెండే ఆధారం. నువ్వేమి లేదు, నీకేం దొరకలా, నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వేం చేసినా విఫలం అవుతుంది. నువ్వు తెంపు లేకుండా నేను చెప్పినట్టు చేయి. ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఎవరన్నా దొరికితే సువార్త చెబుతూ ఉండు. ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి, వాడు అవసరమైతే వాడు అడుక్కొచ్చైనా సరే నీకు లైన్ చేసి పెడతాడు సైతాన్ గాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఏ పని లేకుండా ఖాళీ గుంచి ఉంటల్లా. నువ్వేం పని చేస్తున్నావు తెలుసా? ఖాళీగా ఉంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు. నీకు వాడెట్ట ఊరుకుంటాడు ప్రశాంతంగా? నీకు జాబ్ లేదు, డోంట్ వరీ, ప్రార్థన చేయి, వాక్యం చదువుతూ ఉండు, దొరికినోడు సువార్త చెబుతూ ఉండు. పిలిచి ఉద్యోగం ఇగిపోతే అప్పుడు అడుగు. ఎవరు సైతాన్ గడు అవసరమైతే వాడితో మాట్లాడతాడు. ఆ అధికారి ఎవడున్నాడు అతనితో మాట్లాడతాడు, దండం పెడతాడు, వాడికి ఉద్యోగం మీరా, వాడు ప్రశాంతంగా ఉండలేదు. హల్లెలూయా. ప్రాణం తీస్తున్నాడు, వాళ్ళకి చెబుతాడు, వీళ్ళకి చెబుతాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం పొద్దులు ఇదే తంతులో ఉంటున్నాడు. వాడిని బిజీ చేయాలరా బాబా, లేకపోతే అసలు అల్లాడిస్తున్నాడు, తల్ల కిందులైపోతుంది మా అంధకార సామ్రాజ్యం అంతా. ఖాళీ ఒంటరిలో వాడు పోతున్నాడు, మోకాళ్ళు వేస్తున్నాడు, ప్రభువా సాతాను కార్యాలు బంధించు, దయ్యాల కార్యాలు బంధించను, ఊరికి మా పనులన్నీ జడగొట్టి పనులు. నువ్వు అలాంటి ఒట్టిది అయ్యిందనుకున్నాయింది. సైతాను గాడిని బంధించడం కాదు, కానీ వాడి కార్యాలను బంధించగలం. ఇది గుర్తుపట్టండి. నువ్వు మోకాళ్ళుని దుష్టుని కార్యాలు ఆటంకపరచబడాలి, అవి నెరవేరకూడదు. సాతాను కుట్రలన్నీ నాశనం అయిపోవాలి. మనుషుల్ని నాశనం చేయటానికి వాడు వేసే ఎత్తుగడలన్నీ నాశనం అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి. ఆత్మహత్యలకు వాడు మనుషుల్ని రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. త్రాగుడికి రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. హత్యలకు రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. శాపగ్రస్తమైన వాటిని మొక్కడానికి, శపితమైన పనులు చేయటానికి, మనుషుల ప్రాణాలు తీయటానికి, నరబలులు ఇయటానికి రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. మనుషుల్ని చీకటి సామ్రాజ్యంలోకి నెట్టేయడానికి కుట్రలు చేస్తాడు, యవనస్తుల్ని చెడగొడతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. నువ్వు ఇవన్నీ ఇట్లా అవ్వాలి, యేసునామములో అవి బంధించబడాలి, ఇలా అవ్వాలి, యేసునామములో ఇలా ఇవన్నీ బ్రేక్ అవ్వాలి అని రోజు అంటా ఉండు. నువ్వు అంధకార సామ్రాజ్యం గడగడ గడగడ కదిలిపోయిద్ది. ఎందుకంటే యేసునామములో నువ్వు అడుగుతున్నావు. వాడి కార్యాలన్నీ ఆటంకం అవుతుంటాయి. వాడు చంపుదామని, ఆత్మహత్యకు రేపుదామని ఒక వ్యక్తిని రేపుతాడు, రేపి అక్కడికి తీసుకొస్తాడు. తీరా ఆ వ్యక్తి ఊరి మెడకు తగిలించుకోబెట్టేప్పటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఆ వ్యక్తి సేవ్ అవ్వటం జరిగిద్ది. ఎలానో తెలుసా? కొంతమంది అంటారు, 4 సార్లు ట్రై చేశాను అన్న, వేసుకోబోయాను అన్న, ఎందుకు వేసుకోలేదమ్మా అంటే, అదే టైంకి ఎవరో ఒకరు వస్తున్నారన్న అంటే, అదే టైంకి వస్తున్నారు అంటే ఏంటి? 4 times, 4 సార్లు సాతాను ప్రేరణ తీసుకొచ్చాడు, దురాత్మ తీసుకొచ్చింది, చావు 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 అని. నువ్వు కూడా సిద్ధపడ్డావు, కానీ ఫెయిల్ అయిపోయింది ఆ ప్రయత్నం. ఎలానో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థన. వాడి కార్యాలు ఆటంకపరచబడాలి, వారి కుట్రలు ఆటంకపరచబడాలి, వాడి ప్రయత్నాలు విఫలం అవ్వాలి. ప్రభువా, పరిశుద్ధుల్ని పడగొడుతున్నాడు, సేవకుల్ని పడగొడుతున్నాడు, విశ్వాసుల్ని పడగొడుతున్నాడు, పరిచారకుల్ని పడగొడుతున్నాడు, ఆత్మీయుల్ని దిగజారుస్తున్నాడు. ప్రభా, లోకానుసారులను చేస్తున్నాడు. వాడు రకరకాల ఆకర్షణలు చూపించి అవన్నీ నాశనం అవ్వాలి, నిర్వీర్యం అవ్వాలి. పరిశుద్ధులు తిరిగి శక్తి పొందుకోవాలి, బలం పొందుకోవాలి, నీతో కనెక్ట్ అవ్వాలి, భక్తిలో బలమునొందాలి. దేవా కృపచూపు, యేసునామంలో సహాయము చేయి, యేసునామంలో సాతాను కార్యాలను బంధిస్తున్నాను అని నువ్వు మొదలుపెట్టు. వాడు దేవులాడి తీసుకొచ్చి ఉద్యోగం ఇస్తాడు. నీకు ఒక ఉద్యోగం కాదు, 100 ఉద్యోగాలు తెచ్చి నీ ముందు పెడతాడు. ఏది కావాలంటే అది తీసుకొని పోయా. నువ్వు మాత్రం ప్రార్థన చేయవాకరా, నీకు దండం పెడతాను. నువ్వు ప్రార్థన చేయవాకమ్మ, నీకు దండం పెడతాను. నిజంగా లోక సంబంధంగా ఏది కావాలన్నా నువ్వు వాడిని తరం. వాడు నిన్ను బెదిరించడం కాదు, వాడు నిన్ను వేధించడం కాదు, నువ్వు వేధించడం నేర్చుకోవాడిని. ఇది మనకి ఇవ్వబడిన అధికారం. వాడు నిన్ను తొక్కటం కాదు, నువ్వు తొక్కటం నేర్చుకోవాడిని. నేను దేవుని కంటే బలవంతుడు అయ్యింది.
మరి దేవుడు ఏమన్నా లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అన్నాడా, బలహీనుడు అన్నాడా? ఆ బలవంతుడైన ఆత్మను కలిగి ఉన్నాం మనం. ఎలా అనగా మనం శక్తియు ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మనే పొంది ఉన్నాము, కానీ పిరిగితనము గల ఆత్మను పొందలేదు. నువ్వు ఉరికిచ్చో, ప్రార్థన చేయి, ఇదే నువ్వు ఖాళీ దొరికిందంటే వాడి కార్యాలను ఆటంకపరచడం, ఆత్మల్ని ఇంకొకటి చేయాలా, వాడికి ఏమో తలుపులు ముయ్యాలా ప్రార్థనలో, పరిశుద్ధాత్మకు తలుపులు విప్పాలా, వాడి కార్యాలన్నీ బంధించబడాలయ్యా. నీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు విస్తారంగా జరగాలి, ఆత్మల్లో జరగాలి, సమాజాల్లో జరగాలి, ప్రపంచంలో జరగాలి, దేశాల్లో జరగాలి, అధికారుల్లో జరగాలి, అన్ని శాఖలలో ఉన్న వ్యక్తులలో జరగాలి పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్మ నువ్వు దర్శించు ప్రజల్ని యేసు నామములో తండ్రి అని పరిశుద్ధాత్మకు నువ్వు తలుపులు తెరు, దురాత్మలకు తలుపులు మొయ్. ఇది దేవునికి సంతోషాన్ని కలిగించింది, సాతానుకు వెన్నులో వణుకు పుట్టించింది. ఖచ్చితంగా ఈ విషయాలు ఈరోజు మీకు చేరకుండా చేయటానికి వాడు ఎన్ని కుట్రలు చేశాడు అనుకున్నావు? నువ్వు నమ్మకపో, నిజం చెబుతున్నాను నేను. ఈ మాటలు నీకు చేరకుండా చేయటానికి ఎన్ని కుట్రలు చేశాడు అనుకున్నావు? ఇంతలో వాన్లో, ఇంత ప్రతికూలతలో మీరు వచ్చారంటే మామూలు సరుకు కాదు, ఇది ఒరిజినల్ సరుకు అన్నమాట. దేవాసక్తి ఒరిజినల్గా కలిగినటువంటి, అంటే మిగిలిన వాళ్ళు తిట్టుకుంటారేమో అంటే మాకు లేదా అని, ఏమో మరి వీళ్ళతో పోల్చుకుంటే మీకు తక్కువే అంటే తర్వాత చూస్తారులే. మన లైవ్ నిద్రపోయి లేచి రాత్రి ఏం చెప్పాడని పెట్టుకొని చూస్తారు, అందుకని తెల్లారి ఉన్నా కూడా బుర్ర తిరగాలి, అందుకని చెబుతున్నాను నేను. మీరందరూ శ్రేష్ఠులు. ఈ మాటలు మీకు వినిపించడానికి దేవుడు సిద్ధం చేశాడు. ఇవి వినిపించకూడదని సాతాను ఎదుర్కొన్నాడు. ఇక్కడికి రాబోయే ముందు నేను వాడిని ఎదుర్కొని వచ్చా. ఎట్ట ఎదుర్కొన్నావు అని ప్రశ్న ఏమాకండి, ఇప్పుడు అవన్నీ చెప్పలేను. దేవునికి స్తోత్రం. ఒకటి మాత్రం నిజం, ఈ సందేశం దేవుని ఆత్మ ప్రేరణ చేతనే మీతో మాట్లాడాను నేను. ఏదో మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాలి, ఒక రుచికరమైన ఆ సందేశం చెప్పాలి అనేది కాదు. దేవుని నడిపింపులో దేవుడు ఏది పలికితే అది పలకాలని ఫిక్స్ అయి వచ్చాయి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. అదే ఇప్పటిదాకా మాట్లాడాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? మనం బాధపడదామా? కృంగిపోదామా? దేని గురించైనా నిరాశపడదామా? మీకు దండం పెడతాను, నోరు తెరవండి. నోరు తెరవండి అంటే అలా కాదు, సమాధానం చెప్పండి. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దామా? ప్రార్థన చేద్దామా? చేసి ఇంటికి పోదాం. ఇక ఈరోజు అసలు కానుక సేకరణ కూడా పక్కన పెట్టా ఆత్మావేశంతో. పర్వాలేదు, పట్టకపోయినా పర్వాలా, ఎందుకంటే ఆయన అట్లా రేజ్ చేసి తీసుకొచ్చాడు. ఆగితే మళ్ళా తేడా పడుద్ది వ్యవహారం. అందుకని స్పీడ్గా వెంటనే ముందు మాట్లాడటం మొదలుపెట్టాను. దేవుడు తొందర చేశాడు, ఆ ప్రెజర్ ఇచ్చాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు నిన్ను ఖాళీ చేస్తున్నాడా? స్తోత్రం. ఏ విషయాల్లో ఖాళీ చేస్తున్నాడో స్తోత్రం. దేవుడు తన శక్తిని నింపుతున్నాడు నీలో, తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన అభిషేకాన్ని నింపుతున్నాడు నీలో. ఫినిషింగ్ టచ్ ఎస్తేర్ను ఒంటరిని చేశాడు. ఎంత దీవించబడిందో తెలుసా? ఆనాడు ఎస్తేరు యూద జనాంగాన్ని ఆదుకోకపోతే ఆ జనాంగంలోంచి రక్షకుడు రావడానికి ఇప్పుడు ఆ జనాంగం ఉండేది కాదు. యేసు ఆ జనాంగంలోంచే రావాలి. ఆనాడు హామాను గారు చేసిన కుట్రకి
ఎస్తేరు అక్కడుండి అడ్డుకట్ట వేయకపోతే, ఒక్కతే ఎస్తేరు, ఒక్క స్త్రీ ఆనాడు ఆ వేదిక మీద ఉండి అడ్డుకట్ట వేయకపోతే ఈరోజు రక్షకుడు రావడానికి యోధ జనాంగం భూమి మీద ఉండేది కాదు. చూడు ఎంత దీవెనకరమైన పని చేసిందో. యోసేపు ఐగుప్తులో ఆ బాధలన్నీ పడి ఐగుప్తుని ఏలువాడు కాకపోయినట్టయితే కరువులో ఇశ్రాయేలు కుటుంబం అంతా పోయేది. కనానులో ఇశ్రాయేల్ అంటే ఎవరో? యాకోబు ఫ్యామిలీ మొత్తం పోయేవాళ్ళు కరువులో. యాకోబు ఫ్యామిలీలో నుంచే కదా రక్షకుడు రావాలి. యాకోబు కొడుకుల్లో ఒకడు యోధ, యోధాలో నుంచి దావీదు రావాలి, యోసేపు రావాలి, యేసు రావాలి. చూడండి, వీళ్ళందరినీ ఒంటర్లను చేసి రక్షకుడు రావడానికి వేదిక ఏదైతే ఉందో యోధ జనాంగం, ఆ జనాంగాన్ని సేవ్ చేసుకున్నాడు దేవుడు. మన ఆవేదనను కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు. మన దుఃఖాన్ని కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అంటాడు లేఖనాల్లో. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏడ్చుచున్న మీరు ధన్యులు. మీరు కూడా నవ్వుకునే రోజు ఒక రోజు ఉందంటాడు ఆయన. హ్యాపీగా ఫుల్గా ఊహించం మనం. మన కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయని ఊహించమనం. మన కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మార్చబడతాయని, కానీ మార్చబడతాయి. ఊహించమనం. రాత్రంతా వల విసిరాం, ఒక చేప కూడా పడలేదు, ఖాళీగా ఉంది, నాతోనే ఖాళీగా ఉంది. ఊహించాం, మరుసటి రోజు సమృద్ధిగా రెండంతలుగా నింపబడబోతుందని ఊహించాం. సీమోను ఊహించాడా? ఆంద్రే ఊహించాడా? యేసు ఎరుగును. ప్రస్తుతం ఉన్న ఖాళీని చూసి నువ్వు కృంగిపోతావు. కొన్ని గంటల వ్యవధిలోనే సమృద్ధిగా ఒక ధోని కాదు, 2 ధోనిలు మునుగునంత దీవెన నువ్వు అనుభవించినప్పుడు ఇంకేం చేస్తావు? పేతురు ఏం చేశాడు తెలుసా? ఏం చేయలే. చాలా థ్యాంక్స్ ప్రభు అని చేపలు అమ్ముకొని వస్తా ప్రభు అని పోలా. ఆశ్చర్యం కార్యం చూసి, ఏమిటి దీవెన, ఏమిటి కార్యం, నడి సముద్రంలో దొరకని చేప ఒడ్డు నుండి నాయన, ఇప్పటిదాకా ఖాళీతోనే ఏమి లేదని ఏడిశాను. ఒక్కసారిగా ఏమిటి నాయన పట్టజాలనంత దీవెన, ఏంటిది? నాకు అర్థమైంది, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు సృష్టికర్తవి. నేను అనర్హుణ్ణి, నేను పాపాత్ముడు. నాకు అర్థమైంది. నువ్వు నన్ను గమనిస్తున్నావు, నా నుండి నువ్వేదో ఆశిస్తున్నావు. తగిన వాడిని కాదు, పాపాత్ముడిని. నన్ను వదిలిపో, నన్ను విడిచెళ్ళు, పాత్రుడును గానన్నాడు. బాధపడవాక, మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తాను రా అన్నాడు. ఇక మీదట నీవు మనుషులను పట్టువాడవుగా ఉండు రమ్ము అన్నాడు. ఆ వాగ్దానం అక్షరాలను నెరవేర్చాడు పేతురు లైఫ్లో. అక్కడ విస్తారమైన చేపలు ఇచ్చిన దేవుడు విస్తారమైన ఆత్మల్ని కూడా మీరు గమనించండి. అపోస్తల కార్యము పేతురు ద్వారానే విస్తారమైన ఆత్మల పంట జరిగింది. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడ్డప్పుడు ఒక్క రోజే 3,000 మంది, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనిషిని స్వస్థపరిచినప్పుడు ఒక్క దిన మంది 5,000 మంది. రెండు వేతలలో 8,000 మంది చేర్చబడ్డారు. మామూలు విషయం కాదు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి మరి, ఇప్పుడు ఏడుస్తావు నువ్వు, నాకేమి లేదు ఏందో అంతా నాకు ఎట్లా అట్లా. ఏంటి నీవు, ఏమైపోయింది, ఏం మునిగిపోయింది? ఏం లేదు, నీ చెయ్యి దాటిపోయిందేమో, దేవుని చెయ్యి దాటలేదు. నువ్వు ఊహించవు. ఇప్పుడు ఖాళీయే,
కానీ అది విస్తారంగా నింపబడబోతుంది. అది విస్తారంగా నింపబడిన రెండంతల దీవెన పొందినట్లు ముందు ఖాళీ కానీ దేవుణ్ణి ఖాళీ చేయని సహకరించు. దేవుడికి అర్థం చేసుకో దేవుని కదలికల్ని, కార్యాలనే. హల్లెలూయా. నువ్వు రోగివై బెడ్ మీద ఉన్నావా, తెంపు లేకుండా బైబిల్ చదువుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ఇందాక నేను చెప్పినట్టు ఆ రోగం రూపంలో కూర్చున్న సాతానుతో వదిలిపోతాడు దెబ్బకి. ఎందుకు? ఈ మనిషి బెడ్ మీద ఖాళీగా ఉంటే, ఈ బలహీనతతో ఖాళీగా ఉంటే ఊరకుంటలా. నా కార్యాలను బంధిస్తుంది, నా కార్యాలను బంధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాడు, లేఖనాన్ని బాగా అధ్యయనం చేస్తున్నాడు, అనేకులకి దగ్గరికి వచ్చినాడు పరామర్శిద్దామని వస్తే వాళ్ళకి చెబుతున్నాడు. ఈ బెడ్ మీద ఉన్న మనిషి ఉన్న చోట ఉంటలా. అర్జెంటుగా ఇప్పుడు నేను ఈ రోగాన్ని పక్కకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే అప్పుడు లైన్లోకి వచ్చి తిరుగుతారు, అప్పుడు ఇవన్నీ మానుకుంటారు అని వదిలిపోయింది. అందుకే వాక్యం చదివితే రోగం పోయేది. నిజంగా అండి, నేను ఏదో ఒట్టికి చెప్పట్లేదు. అందుకే వాక్యం చదివితే రోగాలు పోయేది. సర్వ శరీరమునకు స్వస్థతనిచ్చుననుంది. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు, ఈ ప్రార్థన చేస్తూ ఉంటావో, మొత్తం ఇక తొలిచినట్టుగా పోద్ది. మొత్తం స్వస్థత ఉంది. అట్లా స్వస్థత కార్యం జరుగుద్ది. నమ్మరు కొంతమంది. నేను చెప్పిన నిజమో కాదు మీకు అర్థమైంది. మీ బెడ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అయినా సరే, వాళ్ళకి ఈ సూత్రం చెప్పండి. మీరు వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పండి. వాళ్ళు లేకపోతే అప్పుడు అడగండి. అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే అడ్రస్ లేకుండా పోయిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత జటిలమైందైనా సరే ఇంక వెళ్ళిపోయింది. అది ఖాళీగా ఉంటే ఉండలేదు, ఉన్నమండ సట్టు ఉండలేదు కదా. నేను నవ్వుతా చెప్తున్నానని తేలిగ్గా అనుకుంటున్నారా? లేదు, సీరియస్. తప్పకుండా మీరు దీన్ని అనుసరించండి. ఖాళీ చేయనియండి దేవుణ్ణి. విస్తారమైన చేపలు పడేటట్టు దీవించు ప్రభు అంటే, దీవితే చేపల వ్యాపారం చేస్తావు నువ్వు, ఆత్మల సంపాదనలోకి రావు. స్తోత్రం. అందుకని చేపలు ఆపుతాడు. ఆపి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఇచ్చి ఇప్పుడు చేపలు కావాలా, నేను కావాలా, ఇంకెందుకు నన్ను చేపలు, నాకు నువ్వే కావాలి. నేను కష్టపడితే వచ్చిన చేపలు ఎన్ని, నువ్వు ఒక్క మాట పలిగితే వచ్చిన చేపలు ఎన్ని. అసలు ఈ చేపలు నీకు ఏ మూలగా సాటి వస్తాయి? నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి. సీమోను చేపల రాశికి ఆశ్చర్యపడి విభ్రాంతి నొంది తన అభిప్రాయం తను చెబితే ప్రభు అన్నాడు, దా నాతో రా అంటే, ప్రభా చేపలు అల్లా మారు మాట్లాడకుండా వెంటబడి వెళ్ళిపోయాడు. చేపల వైపే చూసినట్టయితే చేపల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచేవాడు. ఇంకా 4 పడవలను ఒక 10 వలలు కొనుక్కొని బాగా డెవలప్ చేసేవాడు చేపల వ్యాపారాన్ని. యేసు కావాలనుకున్న అడుగులు ముందుకేసాడు కనుకనే ఈరోజు మనందరికీ, ఎప్పుడు పేతురు 1900 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు కూడా మన సొంత ఆత్మీయుల్లాగా, మన బెస్ట్ బ్రదర్ లాగా ఆయన గురించి గంటల సంభాషణ తరతరాలుగా కొనసాగుతుందంటే ఎంత ధన్యత ఇది, ఎంత ఆధిక్యత. అంతేనా? యేసయ్య పక్కన కూర్చునే ధన్యత వచ్చేసింది పేతుడికి. అంతేనా? స్తంభములుగా ఎంచబడిన వాళ్ళల్లో వచ్చేసాడు కేఫా. అపోస్తలుల్లో కూడా అయ్యాడు కేఫా. నీడ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నీడ తగిలితే స్వస్థత జరిగింది ఆయనకి. ఆయన ద్వారా, ఆ నీడ ద్వారా ఎంత శక్తితో నింపాడు. శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడిన మనుషుణ్ణి చేపల వ్యాపారం చేసినట్టయితే రూపాయలు వేసేవాడు. అవునా? మరుసటి రోజు ఇంకా కత్తి పెందలాడు వచ్చి అడుక్కోవటం మొదలుపెట్టేవాడు. వాడు చేపల వ్యాపారంలో రూపాయలు వేసేవాడు. చేపల వ్యాపారం లేదు. ఆయనే చెప్పాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవురా, అన్ని వదిలేసి చేపలు, వల, దోణి అన్ని వదిలేసి యేసు కావాలని పోయాను. ఇప్పుడు ఆయన నామం తప్ప ఇంకేం లేదు, ఆ నామంలో చెబుతున్నా లే అన్నాడు. వెండి లేదు, బంగారము లేదు, రూపాయి లేదు,
యేసు ఉన్నాడు, ఆయన నామం ఉంది. హల్లెలూయా.